వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, జీవము, ఊపిరి, ఆరోగ్యము, ఆయుష్ను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మీరందరూ కూడా దేవుని నామంలో ఆశీర్వదింపబడుతున్నారని, దేవుడు మీ ప్రతి అవసరము, ప్రతి సోదరు నుండి విడుదల దయచేసి ప్రతి అవసరము తీరుస్తూ ఆశీర్వాదాలు ఇస్తున్నాడని దేవుడిని బట్టి నా మీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వీడియో ద్వారా, మరొక పాట ద్వారా కూడా మీతో మాట్లాడాలని, పాట పాడాలని ఆశపడుతున్నాను. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేను, కృపామేను, దయామేడమైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వదనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సభలో మీకు సన్నిధానికి వచ్చినానని ప్రభా, మీకు స్తోత్రం. ఈరోజు మీరు మరొక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీరు బాపట్ల చేసిన మేళ్ళని బట్టి, ఉపకారాలు బట్టి, ఆశ్చర్యకార్యాలు బట్టి పిల్లగానంగా స్తుతిస్తూ మాయంపరుస్తూ కొనియాడుతున్నాం ప్రభా. మరొక వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి, నేను మాట్లాడటకు నా జ్ఞానం సరిపోదునైనా మీ ఆత్మ ద్వారా నన్ను సాధించి మీరు మాట్లాడి మిమ్మల్ని మీరు వహింపరచుకోమని, మాతో మాట్లాడమని, మీకే మహిమ గత ప్రభావాలు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలీనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. సామెతలు 6:16 నుంచి చూసుకుంటే, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవట. దేవుడికి మనలో ఉన్న అసహ్యమైనవి 6 ఉన్నాయట. 7వది ఆయనకి అసహ్యమట. అసహ్యంలో మళ్ళీ హేయం. హేయం అంటే ఇంకా చాలా మనలో ఉన్నది. 7వది చాలా నీచమైనదని అర్థం మాట. 6 ఏమిటన్నది చూసుకుందాం. అవేవనగా అహంకార దృష్టి. ఈ అహంకార దృష్టి అంటే నేను అనేది కానీ, నేను అంత చేశానని కానీ, నాకున్న నా విద్యను బట్టి కానీ, చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే కులాన్ని బట్టి, దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నామో, అహంకారం ఉందో, అహంకార దృష్టి. అహంకారంతో మన ఇతరులని చూస్తూ ఉంటాం. అహంకారంతో మనకంటా వాళ్ళని నీచంగా, మనకంటా వాళ్ళు తక్కువ వాళ్ళగా, అనేక విషయాల్లో మనకి ఉన్న దాన్ని బట్టి మనం అతిశయపడుతూ అహంకారంతో ఉంటాం అన్నమాట. కలలాడు నాలుక అంటే, కలలాడంటే అబద్ధం. నాలుక ఎప్పుడు అబద్ధాలు పలుకుతూ ఉంటుంది. ఏదో విషయంలో తప్పిపోతూ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. అది ఆయనకి ఇష్టం కాదంట. అహంకార దృష్టి ఇష్టం కాదు. కలలాడు నాలుకయు. నిరపరాధులను చంపు చేతులతో మనల్ని పాపాలు చేస్తూ ఉంటాం. మన శరీరంలోని ప్రతి వాళ్ళతో మనం పాపాలు చేస్తూనే ఉంటాం. దృష్టి కళ్ళతో పాపం చేస్తున్నాం, అహంకార దృష్టి. నాలుకతో కొండేళ్ళు చెప్తున్నాం, అబద్ధాలు చెప్తున్నాం, బూతులు మాట్లాడుతున్నాం, మాట్లాడకూడదు మాట్లాడుతున్నారు చాలామంది. ఇవన్నీ ఆయనకి ఇష్టం లేనివి. మరి ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఇవన్నీ తెలుసుకొని కూడా నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపు చేతులు అంటే మనము నరహత్య చేయక్కర్లేదు. మాటలతోటి, మన యొక్క క్రియలతోటి, చేతులతోటి వాళ్ళని చంపేస్తున్నాం. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని చంపేసే వారంగా ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తోంది. దుర్యోచన యోచించు హృదయం. ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయంలో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఇతరులపై ఎప్పుడు నిర్దించడం, భర్తను లేదు, భార్యను లేదు, లేకపోతే తల్లిని లేదు, తండ్రిని లేదు, బిడ్డలను లేదు, మనవులను లేదు, కోడళ్ళను లేదు, ఇలాగా వాళ్ళ మీద ఎప్పుడు హృదయంలో చెడు ఆలోచనలు చేస్తూనే ఉంటాం అన్నమాట. మరి బూతులు మాట్లాడడం అది మంచి పని. మరి నాలుకతో అంటే చెడ్డ మాటలు మాట్లాడడం మంచి పని. మరి చేతులతో పాపం చేయడం, యోచించే హృదయం, కీడు చేయ తలపెట్టే పరిగెత్తే పాదాలు, కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఏమీ లేకపోయినా అబద్ధ సాక్ష్యాలు మాట్లాడడం, అబద్ధమైన మాటలు మాట్లాడడం. వాళ్ళు ఒకటంటే 4 మాటలు ఎక్కించి చెప్పడం, కోడల మీద చెప్పడం, కొడుకు మీద చెప్పడం, మనవల మీద చెప్పడం, కూతుల మీద చెప్పడం, ఇవన్నీ కూడా అబద్ధ సాక్ష్యాలు అన్నమాట. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు.
జగడంలో ఎప్పుడు కొట్లాట్లే. వాళ్ళకి తృప్తి అనేది లేదన్నమాట. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప ఆదరమైనదంటే వాళ్ళకి తృప్తి లేదు కాబట్టి ఎప్పుడు గొడవలు మాట. ఆ గొడవలు అలాగే ఉంటూ ఉంటాయి. ఇది ఉంది, నాకు ఈరోజు మంచిగా జరిగింది, మంచిగా చూస్తున్నారు నా పిల్లలు కానీ, నా బంధువులు కానీ, లేకపోతే నా కూతురు కోడళ్ళు మనవలు మంచిగా చూస్తున్నారు, ఉన్నదాంట్లో సంతోషిద్దాం, వారిని ఆశీర్వదిద్దాం. లేదు ఇంకా నాకు వాళ్ళది పెట్టలేదు, ఇది పెట్టలేదు, ఇది చూడలేదు, అది చూడలేదు, అలా చూడలేదు, ఇలా చూడలేదు. ఏమి క్రైస్తవ జీవితం? ఏమిటి జీవితం అసలు క్రైస్తవ జీవితం? ఎంతసేపు జగడాలు, వాళ్ళతో జగడాలు. వాళ్ళని సరిగ్గా కొడుకులు మంచిగా ఉండాలి, కోడళ్ళు మంచిగా ఉండకూడదు, మనవాళ్ళు మంచిగా ఉండాలి. అలానే వాళ్ళని కూడా మనల్ని ప్రేమించేది, మళ్ళీ వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. కొంతమందికి తృప్తి ఉండదు అన్నమాట. అంతసేపు జగడాలు, కొట్లాట్లు కావాలని. నోటి మాటలు సరిగ్గా ఉండవు, చేతులతో చేసే పనులు సరిగ్గా ఉండవు, పాదాలతో చేసే పనులు సరిగ్గా ఉండవు, దృష్టి చూపు మంచిది కాదు, హృదయం మంచిది కాదు. హృదయంలో అన్ని చెడే పెట్టుకుని గొడవలు సృష్టిస్తూ ఉంటారు. మళ్ళీ క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు, విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది మీరు ఎంతవరకు సమంజసం? ఒక విశ్వాసిగా మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, తినదాంతో తృప్తి పడుతున్నామా, ఉన్నదాంతో తృప్తి పడుతున్నామా, లేని వాటి గురించి వేగిరి పడుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఎంతగానో ఎన్నో కష్టాలు, సోదరులు ఎన్నో పడ్డారు, ఎన్నో జగడాలు, వాటికన్నిటికీ వాళ్ళే కారణం. అయినప్పటికీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించాడు. కానీ వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు, ఇంకా దెబ్బలాడుకుంటూనే, ఇంకా విశ్వాసం అని చెప్పుకుంటున్నారు, భక్తి అని చెప్పుకుంటున్నారు. అవిశ్వాసంలోనే వాళ్ళ బిడ్డల్ని సరిగ్గా చూడక, మనవల్ని ప్రేమించక, కొడుకులను ప్రేమించక, కోడళ్ళని ప్రేమించక, వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని సరిగ్గా ప్రేమించక ఎంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకొక కుటుంబం ఉంది. వాళ్ళు నిజంగా ఉన్నదాంతో ఎంత సంతృప్తిపడి, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన బిడ్డలిద్దరిని మంచిగా చదివించుకుని మంచిగా వివాహాలు చేసి ఘనంగా వాళ్ళు ప్రతి సోదరిని విశ్వాస జీవితంలో తట్టుకుంటూ నిలబడుతూ ఆ సోదరుని ఎదిరించి ముందుకు సాగిపోయారు. ఈరోజు వాళ్ళు ప్రశాంతమైన జీవితంలో ఉన్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. మరి అన్నీ ఉండి ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు? కొంతమంది ఉన్న వాటితో ఎందుకు తృప్తి పడలేకపోతున్నారు? మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం పరీక్షించుకోవాల్సిన వారమైన. అందుకనే మరొకసారి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది విధంగా మరొకసారి గుర్తు చేస్తారు. 6:16 నుంచి చూసుకుంటే 19 వరకు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలువు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగములు పుట్టించువాడు. ఇవన్నీ ఆయనకు హేయములు. మరి ఈరోజైనా నీ జీవితాన్ని సరిచేసుకుని, మన జీవితాలను మనం సరిచేసుకుని, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ఎలా ఉన్నామో మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యాలు దీవించుగాక. మరొక పాట ద్వారా మన హృదయం కలుషమైన హృదయం పాపలు మనం. ఆ పాటను మనం పాడుకుని నేను ముగిస్తున్నాను. పాట పాడతాను. కలుషాత్ముడైన పాపిని పిలిచేవయేసువా, పలుమార్లు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు, నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు. నేనల్లకుంటివేనులా నీ మెల్లని స్వరం, నీ మెల్లని స్వరం, నీ మెల్లని స్వరం.
కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా. పలుమార్లు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని అయినను నా దేవ యేసువా కను పాపమాదిరి. అయినను నా దేవ యేసువా కను పాపమాదిరి. కానని విధమున చూతువు అనుదినము కాయును, అనుఘడియ కాయును, అనుక్షణము కాయును. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా. పలుమార్లు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని నేనెన్నడైన మరువక నీ కృపను పాడెదన్. నేనెన్నడైన మరువక నీ కృపను పాడెదన్. సజీవయాగమైన నీ స్తుతులు పాడెదన్. నిరతంబు యేసువా నిశ్చయము యేసువా. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా. పలుమార్లు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని కన్నులార కాంచను మరతును నా దుఃఖంబు. కన్నులార నిన్ను కాంచను మరతును నా దుఃఖము. నీ ప్రేమ గీతి పాడుచు కనిపెట్టుచుందును. కష్టములను చూదున్ కనికరము పొందుదున్. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా. పలుమార్లు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని ఎన్ని మార్లు పిలచిన నే లోబడకున్నను. ఎన్ని మార్లు పిలచిన నే లోబడకున్నను. ప్రేమించి చేతులు చాచి రమ్మనుచుంటివి, రమ్మనుచుంటివి, రమ్మనుచుంటివి. కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా. పలుమార్లు బాధపరచిన పిలిచేవు మానక. కలుషాత్ముడైన పాపిని. మనము మన హృదయం ఎప్పుడు కలుషమైన
ఆలోచనతో కలుషితంగా ఉంటుంది. మనం ఎప్పుడు ఆయన స్తుతిస్తూ మన పాపాలు మన దోషాలు కడుక్కుంటూ ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనసు క్షమిస్తాడు. క్షమించే మనసు ఉన్న దేవుడు ఆయన. కాబట్టి మన పాపాలు మన ఇంతవరకు చేసిన పాపాలు ఏమైనా ఇంకా నువ్వు తెలిసి తెలియక ఏమైనా చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకుంటూ ఈరోజైనా నా ప్రియ కుమార్తె ప్రియ కుమారుడు ఎవరైనా సరే మరి మీ తప్పిదములు మీరు ఒప్పుకొని మీరు ఏ విషయమైన పాపము నోటితో కానీ హృదయంతో కానీ చేసి ఉంటే అవన్నీ ఒప్పుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకొని తిరిగి మారు మనసు పొందండి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడు ప్రేమమైన కృపమైన దయామడమైన బ్రహ్మ మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాసనకు వచ్చినాం నాయన. ఈరోజు ఇచ్చిన మీరు వాక్యాన్ని బట్టి సామెతల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు బ్రహ్మ. నాయన మా జీవితాలు ఇంకనూ సరిచేసుకుంటూ మీలో నాయన కలుషం లేని ఆత్మతో కలుషం లేని హృదయంతో అందరినీ ప్రేమించే మనసు నాయన. ఒకవేళ మేము దినదినము నా ప్రభావ విశ్వాసమైన పాపములు తెలియక చేసిన వాటిని నాయన తెలిసి చేసిన వాటిని దయతో మీ పాసన దానికి వచ్చి నాయన క్షమాపణ పొంది మిమ్మల్ని క్షమించమని వేడుకొని నా తండ్రి నాయన తిరిగి మేము అందరినీ నాయన ప్రేమించి మా నోటి మాటలు మా హృదయ తలంపులు మా చేతులు మా కాళ్ళు సమస్తము నాయన మీకు అంగీకారంగా పరిశుద్ధముగా నాయన మీకు ప్రేమతో మేము మీ ప్రేమను పొంది అటువంటి ప్రేమలో మేము ఎదుగుతూ ముందుకు సాగిపోయేలాగా జగడములు పుట్టించేవారుగా కాకుండా ప్రభా మీ శాంతి సందేశాన్ని నాయన నా తండ్రి నాయన అందులో సాగిపోయేవారుగా అందులో నాయన వర్ధిల్లు వారంగా మిమ్మల్ని చేసి మీరు మహిం పొందమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి తెలియ పాదాలు బట్టి మతి మీకు వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. నన్ను ప్రోత్సహిస్తూ బలపరిచినందుకు వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మరొక తరుణం ఇస్తాడని అప్పుడు మళ్ళీ తిరిగి వేరే అంశంతో మీతో మాట్లాడడానికి దేవుడు క్రమం చూపుతాడని నమ్మి స్తుతిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.